World-class infrastructure, technical clubs, world-class hostels. KL, deemed to be university. కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ నుంచి అయితే సెలమలశెట్టి సునీల్ గారు కూడా బరిలో ఉన్నారు. అలాగే 7 నియోజకవర్గంలో ఉన్నటువంటి అభ్యర్థులతో ప్రచారాన్ని రోజు కూడా స్పీడ్ పెంచుతున్న పరిస్థితి. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో తన ప్రచారాన్ని జోరు పెంచుతున్నారు. ప్రస్తుతం సెలమలశెట్టి సునీల్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది ప్రచారం, ఎలా సాగుతుంది? మీరు పిఠాపురం 7 నియోజకవర్గాల్లో కూడా ఏ విధంగా సాగుతుంది మీ ప్రచారం? మీరు ముఖ్యంగా చూస్తే మా ప్రచార కార్యక్రమం నిమిత్తం ఈ రోజున ఇక్కడ ఉన్నాం. పిఠాపురం నియోజకవర్గంలో వంగా గీత గారితో ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ వేడి చూస్తున్నారు కదా, ఈ ఎండ వేడిలో ఎంత వేడిగా ఉందో అదే వేడిగా మా ప్రచారం కూడా సాగుతుంది. ఇంత వేడిలో కూడా మేము తిరగలుగుతున్నామంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించే విధానం కానీ, ఆయన చేసిన గొప్ప పరిపాలన కానీ, ఆయన ఇచ్చిన గొప్ప సంక్షేమ కార్యక్రమాలను కానీ, ఈ రోజున పేద ప్రజలకి అవినీతికి ఎక్కడ ఏమాత్రం తాము లేకుండా ఈ రోజున లబ్ధిదారులందరూ లబ్ధి పొందే విధంగా కూడా ఆయన చేసిన పరిపాలన బట్టే మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంత ఎండలోకి వెళ్ళినా మా వీధికి రండి, మా ఇంటికి రండి అని చెప్పే విధంగా కూడా ఈరోజు స్వాగతం పలికిన విధానం చూస్తూ ఉంటే రేపు జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా అందరూ కూడా 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేసి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పిఠాపురం నియోజకవర్గంతో పాటు మిగతా 6 నియోజకవర్గాల్లో కూడా గెలిపిస్తారని సందేహమే లేదు. ముఖ్యంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల అవసరాలకు తగ్గట్టుగా తెలుసుకుంటూ కూడా ఈ రోజున పరిపాలన చేసే విధానం అయితే కానీ, అదే రీతిలో ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారం కూడా ప్రతి 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు కానీ, ఎంపీ అభ్యర్థులు కానీ కూడా మేమందరం కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల అవసరాలు తెలుసుకుంటూ కూడా ఈ రోజున తిరుగుతున్న వైనం. సో ప్రతిపక్షాలు కేవలం ఏసీ రూముల్లో కూర్చుని ఈ రోజున మీడియాని టీవీలను అడ్డం పెట్టుకుని కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న గొప్ప పరిపాలన అడ్డుకునే విధంగా, ఆయన అందజేస్తున్న గొప్ప సంక్షేమ కార్యక్రమాలను కూడా అడ్డుకునే విధంగా కూడా ఈ రోజున కోర్టులకు వెళ్ళే విధానం అయితే కానీ, మొదటి నుంచి కూడా తూట్లు పొడుస్తున్న విధానం కానీ అందరికీ కూడా ప్రజలు చాలా బాగా అర్థం చేసుకున్నారు. వీళ్ళందరూ కూడా రేపు జరిగే ఎన్నికల్లో మా సత్తా చూపిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా రీసౌండ్ వచ్చే విధంగా కూడా మేము ఓట్లు వేస్తాం, ప్రతి అభ్యర్థిని కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి కూడా మా అందరికీ దీవించడమే కాకుండా మా అందరి వెనకాల కూడా భరోసా ఇస్తూ కూడా ఈ రోజున బ్రహ్మరథం పడుతున్న ఆదరణ చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. మనకు 3 సార్లుగా మీరు గతంలో పోటీ చేశారు, విజయం అంచుల దాకా కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి అందరూ కూడా సుపరిచితులు, సునీల్ అంటే అందరూ కూడా తెలిసిన పరిస్థితి ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలా ఆదరిస్తున్నారు? ఇప్పుడు 4వసారి అందరూ కూడా ప్రజల నుండి ఎటువంటి స్పందన వస్తుందండి? ముఖ్యంగా గడిచిన 3 ఎలక్షన్లను తీసుకుంటే ఈసారి ఎలక్షన్ల ప్రత్యేకత ఏంటంటేనండి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన, ఆయన ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు. ఎందుకంటే ప్రతి అభ్యర్థికి కూడా 80% ఎలక్షన్ ఆయన చేసేయటం జరిగింది. ఆ మిగిలిన 20% మేము అభ్యర్థులుగా జనాలు మన్నలు పొంది జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులను ప్రజలకు అందజేసే విధంగా మేము వారధిగా ఉంటే చాలు. ఈ రోజున ముఖ్యంగా ఈ 4వ ఈసారి ఎలక్షన్స్లో పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో సర్వేలు చేయించి ఇక్కడ గీత గారిని కానీ, కాకినాడ పార్లమెంట్ పరిధిలో నన్ను కానీ పోటీలో పెట్టడం జరిగింది. ఆయన ఆదేశాన్ని ప్రకారం ముఖ్యంగా ఎందుకంటే ఈ ప్రాంతాన్ని అంతటికీ కూడా నేను నా చిన్నతనం నుంచి పుట్టి పెరిగిన వాడిగా నేను ఏదో రుణపడిపోయినట్టున్నాను. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సర్వేల విధంగా మళ్ళీ నాకు అవకాశం ఇచ్చి ఈ ప్రాంతంలో పోటీ చేసి, ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేసి సేవ చేసే అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఆయన ఆశయాలకు అనుగుణంగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి భారతదేశంలోనే ఇది ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దే అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఈ రోజున నాతో పాటు పోటీ చేస్తున్న ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఉన్న అభ్యర్థులందరినీ కూడా ఈ రోజున మీ అందరం కూడా కలిసి ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ అన్నీ కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచే విధంగా కూడా మేము అందరం కూడా ముందుకు సాగుతున్నాం. మేము ఎండను కూడా లెక్క చేయకుండా ఈ రోజున మేము చేసి ప్రచారంలో పాల్గొన్న విధానం కూడా కేవలం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు మీపై ఆరోపణలు చేశారు. ప్రధానంగా ఆయన ఎన్నికల సమయంలోనే వస్తుంటారు, ఆయన ప్రధానంగా రాంగ్ టైంలో రాంగ్ పార్టీని తీసుకుంటారని కామెంట్స్ కూడా చేసిన పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూడాలంట? ఏమండి, ముఖ్యంగా మీరందరూ కూడా ఎందుకంటే గత 15 నెలల నుంచి నన్ను రాజకీయంగా చైతన్యంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ ప్రాంతంలో నేను ఏ మాదిరిగా ఈ ప్రాంతంలో అందుబాటులో ఉంటూ ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధులు కానీ కల్పించానో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవాళ వాళ్ళకి అసలు పిఠాపురం అడ్రస్ తెలియడానికే చాలా కాలం పట్టింది. పిఠాపురంలో ఉన్న మీకు 2 అభ్యర్థులు, ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థి కానీ పార్లమెంట్ అభ్యర్థి కానీ ఇద్దరు ఏ ప్రాంతం నుంచి వచ్చారో
మీకు ఏ విధంగా అందుబాటులో ఉంటారో కూడా ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా ఉద్దేశం కూడా ఇక్కడ రావడానికి కూడా కేవలం ఒక కులంతో ఆధారంతో వచ్చి పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న సందర్భాలు కూడా మీ అందరికీ తెలుసు. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏది నిజం ఏది అబద్ధం అని కూడా వాళ్ళందరికీ బాగా తెలుసు. ఈ రోజున చలమలశెట్టి సునీల్ అంటే కాకినాడ పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో నా ఇక్కడ అడ్రస్ తెలుసు, నా హైదరాబాద్ ఆఫీస్ అడ్రస్ తెలుసు. ఏ పనికన్నా నన్ను అందుకోగలిగే అవకాశం అందరికీ ఉందని తెలుసు. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఏదో ఒక అపవాదం వేయాలని చెప్పి 4 మాటలు చెప్తారని చెప్తే ఇవన్నీ కూడా ఈ 40 రోజులు ఎలక్షన్లు ఉద్దేశించి మాటలు కానీ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఎవరు అందుబాటులో ఉంటారు, ఎవరు ఏ విధంగా సహకారం చేయగలరు, ఎవరు ఏ విధంగా ఇక్కడ ప్రజలకు ఆదుకోగలరు అని చెప్పి కూడా అందరికీ కూడా తెలుసు అని చెప్పి మీ అందరికీ కూడా గుర్తు చేస్తారు. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ మీ ప్రతినిధిగా ఉన్నారు. ఇప్పుడు జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఒకటే చెప్తూ వస్తున్నారు, ఆ యువతకి ఎంతోమందికి ఇతను ఉపాధి కల్పించారు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్. ఆయన యువతకి ఎటువంటి సహకారం చేశారో చెప్పాలంటూ ప్రధానంగా ఆయన కూడా కామెంట్ చేశారు. చాలా చాలా మంచిది. నేను చేసిన ఉపాధి కానీ ఉద్యోగ అవకాశాలు కానీ అందరికీ తెలుసు. అలాగే ఆయన చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 25,000 మందికి ఉద్యోగాలు ఇస్తే చాలా చాలా మంచిది. ఈ రాష్ట్రంలో ఇంకా చాలామంది యువకులు ఉన్నారు ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. ముఖ్యంగా మా ద్వారా కానీ ఆయన ద్వారా కానీ ఎవరి ద్వారా కానీ ఉపాధి కానీ అవకాశాలు పొందిన వారికి కూడా నిజాయితీగా రేపొద్దున్న వాళ్ళు ఇచ్చే మద్దతు కూడా మీరు చూడబోతూ ఉంటారు. ఎందుకంటే ఇవాళ కాకినాడ ప్రాంతంలో ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ పరిధిలో అసలు ముందుగా ఈ ఉన్న 40 రోజులు వాళ్ళకి అడ్రస్లు తెలుసుకునే మండలాలు పేర్లును ఊర్లు తెలుసుకునే లోపు ఎలక్షన్ అయిపోతుంది. అందుకనే పాపం 4వ విడతలో పెట్టించుకున్నారు. అయినా కూడా ఇంకా ముందుకు సాగలేని పరిస్థితి. ఎందుకంటే ఏ మండలంలో ఉన్నా ఏ నియోజకవర్గంలో ఉన్నా మనల్ని ఆదరించేవాళ్ళు ఉండాలి, మనకి పిలుపునిచ్చి మనల్ని తీసుకెళ్ళి తిప్పేవాళ్ళు ఉండాలి. సో అలాంటి ఆదరణ పొందుతూ పొద్దునుంచి సాయంత్రం ఖాళీ లేకుండా మమ్మల్ని ఈ చేయట్టుకుని ఒకళ్ళు ఆ చేయట్టుకుని ఒకళ్ళు ఆదరించి తిప్పుతున్న విధానం అయింది. కానీ ఇవన్నీ కూడా ఇవాళ ప్రతిపక్ష పార్టీలు కానీ మాకు ప్రత్యర్థిగా ఉన్న అభ్యర్థులు కానీ రకరకాల కేవలం మీడియా ధోరణితోనో లేకపోతే సోషల్ మీడియా ఉపయోగించుకునే దాడి చేయాలని ఆలోచనే తప్పితే ఇవాళ ప్రజలకు దగ్గరగా ఉండాలి, ఈ ప్రాంతం మీద పూర్తిగా అవగాహన చేసుకోవాలి, ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతంలో ఉన్న యువకులకు ఏ విధంగా మేము ఆదుకోవాలి, ఏ విధంగా అవకాశాలు కల్పించాలి అన్నది పూర్తిగా దాని మీద దృష్టి పెట్టి మా మీద కన్నా ఒక ప్రణాళికను రూపొందించుకుని ప్రజల ముందుకు వస్తే వాళ్ళకి మంచిదని చెప్పి కూడా నేను సలహా ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం ఇది పరిస్థితి. ప్రధానంగా ఇప్పుడు కాకినాడ పార్లమెంట్ పరిధిలో చలమలశెట్టి సునీల్ అయితే ఇప్పుడు మొత్తం 4వసారి అయితే పోటీ బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 7 నియోజకవర్గ ప్రజానికం కూడా నాపైనే అందరూ ఆదరణ ఉంది. దానికి తోడు వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలు కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పాలన కావచ్చు, అందరూ కూడా చూసి నాకే ఓటేసేందుకు అందరూ కూడా ఆదరిస్తున్నారు. ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా పొత్తులతో ఉంటున్న పరిస్థితి ఓ పక్కగా పడుతుంటే ఈ విధంగా కూడా వాళ్ళు ప్రజలకి నియోజకవర్గంలో పిఠాపురం అడ్రస్ తెలియకే చాలా రోజులు ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉందంటున్నారు. ఇక్కడ కాకినాడ వాసిని కాబట్టి, కాకినాడలో పుట్టి పెరిగాను కాబట్టి అందరూ కూడా ఎంతోమంది యువతకి వాళ్ళందరూ కూడా ఉపాధి ఇచ్చిన వాళ్ళు నా వెంట ఉన్నారని చెప్పేసి ప్రధానంగా చెప్పుకొస్తున్న పరిస్థితి. ఏదేమైనా కాకినాడ పార్లమెంట్ పరిధిలో 4వసారి విజయం తథ్యం, అలాగే ప్రజలందరూ కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారంటూ అలాగే కాకినాడ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో చలమలశెట్టి చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, RTV, కొత్తపల్లి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.